తరువాత రాశి 6వ రాశి కన్యా రాశి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి వివాహం కావటానికి, మీకు ఏదైనా రావాల్సిన డబ్బులు ఉంటే రావటానికి, ఈ రెండిటికి తప్పితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రయోజనం పొందాలి అంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నా. నాకేదో దిష్టి తగిలిందయ్యా, దృష్టి దోషం తగిలింది, జాతకం బాగుంటుంది, వాళ్ళకి ఏ పని కాదు, ఎన్నో బాధలు పడుతుంటారు. అయితే ఎన్నో పటాలు పెడతారు, ఎన్నో దిష్టి బొమ్మలు పెడతారు. అయితే దానివల్ల పోవటంలా గ్రహస్థితులు కూడా కొన్ని వల్ల ఇబ్బంది వస్తుంది. దానికి ఒక మార్గం చెబుతా. ఒక గ్లాసు తీసుకోండి. గ్లాసుకి ఒక రేకుని, ఒక అంగుళం వెడల్పు రేకు 3 అంగుళాల పొడుగు, ఆ రేకుని కళ్యాణం బుట్ట పెడతారు కదా, దాని మాదిరిగా ఈ చివర ఆ చివర వంపు గ్లాసుకు పైన తగిలేట్టుగా కొంచెం కిందకు ఉంటుంది. ఆ సెంటర్లో ఒక బెజ్జం పెట్టండి. దానికి ఒక ఒత్తి వేయండి. అడుగున రంగు నీళ్ళు పోయండి. దానిపైన నూనె వేయండి. ఈ ఒత్తి నూనెలో మునిగేటట్లుగా చేయండి. వాకితో రంగాన దీపాల దగ్గర పెట్టండి. ఆ గ్లాసులో ఏంది, గ్లాస్ ఏంది, దీపం రంగు నీళ్ళు ఏంది, రంగు నీళ్ళతో దీపం ఏంటి, వాడి మైండ్ అసలు ఎక్కడే పోతుందో అర్థం కాదు. ఇటువంటివి చాలా కష్టాల నుంచి బయటపడేస్తాయి. ఎందుకంటే జక్షువులు అనేటువంటి దేవతలు 2 ఉన్నారు. 33 కోట్ల మంది దేవతల్లో మీకు ఏం కావాలరా అంటే, ఎటువంటి పదవి వాళ్ళకి నచ్చలా. వాడికి నచ్చింది ఏంటంటే కొంపలార్పడమే. వాళ్ళు నాశనం అయిపోవటమే, వాడు పైకి రాకుండా పోవటమే, వాడు చూపు పడిన తర్వాత అన్నం కూడా దొరకకుండా బాధపడటమే. ఇట్లాంటి స్వభావం వాళ్ళది. అందుకోసమని విసుగు పుట్టిన ఆయన మేము పిలుస్తూ ఉంటాం. నీకు ఏ టైంలో అది నీకు కావాలనుకున్నప్పుడు మేము వస్తామని మీకు ఇచ్చేస్తాం అంటే, వాళ్ళు జక్షువులు. కళ్ళు మన కళ్ళ యందు ఆశిస్తారు. ఆశించి పసిపిల్లలు పొత్తిగుడ్డలనే దొరకాలేసేవాళ్ళు. ఇప్పుడు ఇవి వస్తున్నాయి అంటారు, ఈ పిల్లలకి ఆ గుడ్డలు, పొత్తిగుడ్డలు ఆరేసేవాళ్ళు. ఆ గుడ్డలు సాయంత్రం పూట ఆ పక్షులు బారేవా, పక్షులుగా జక్షువులు, అటు దృష్టిలో పడితే పిల్లలు కూడా చిక్కిపోతారు. కాబట్టి ఆ జక్షువులు ఎట్లా ఉంటారంటే, పిల్లాడి మీద కోపంతో ఏమంటామంటే, అరే నువ్వు చావన్నా చావరా, చదువులేదు సంధ్య లేదు, ఎందుకు బతుకుతున్నారా, నువ్వు చస్తే పేడ వదిలిపోతుందిరా, అప్రతిష్ట తెస్తున్నారా అంటారు. అప్పుడు వాడు తదాస్తంటే వీడు చస్తాడు. అటువంటి జక్షువులు ఉన్నారు. ఆ జక్షువులు ఎట్లా ఉంటారంటే, మన పిల్లలకే మనం అన్నం పెడుతున్నాం, కానీ ఆ జక్షువులు ఆ టైంలో మన కళయందు ఆశిస్తే మన దృష్టి మన పిల్లల మీద పడుతుంది, వాళ్ళకి రగులుతుంది, ఆ నోరు కూడా మనకు వస్తుంది. కాబట్టి ఆ దృష్టి దోషం జక్షువుల వల్ల వస్తుంది. ఆ దృష్టి దోషం పోవాలంటే ఇట్లాంటివి చేయటం చాలా అవసరం. అదే కాదు, వినాయకుడు బొమ్మ అట్లాంటిది పెట్టడం, పై ఎత్తులో ఆ దీపారాధన వెలిగేట్టుగా ఉంటే 24 గంటలు ఎక్కడైతే దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అంటూ ఉండదు. అది చాలా విశేషమైంది. కాబట్టి ఇట్లాంటి రాసుల వాళ్ళు, ఈ కన్యారాశి పూర్తిగా వివాహం కావటానికి, రావాల్సిన డబ్బులు రావడానికి ఇబ్బంది లేదు, కానీ చేసే వృత్తి ద్వారా మొత్తం పోతుంది. ఉన్నది పోయా, శాస్త్రం ఉంటుంది, ఉంచుకున్నది పోయిందిట. పెళ్లి చేసుకున్న తర్వాత అందంగా ఉందని కానీ తెచ్చుకున్నాడు, సరే డబ్బులు ఉన్నంతవరకు ఆమె, ఈమెం చేసింది, ఆమె నెట్టి పెట్టుకున్నాడని ఈమె పోయింది, చేసుకున్నామే, ఈమె పోయిన తర్వాత మొత్తం గురికి చాలా పోయింది. వాడు ఉన్నాడు, ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయింది అన్నట్ట. అట్లాగే ఈ కన్యారాశి చెప్పాలంటే ఏ గ్రహాలు బాగాలేవు. బాగా లేవు అనే ఉద్దేశంతో భయపడకూడదు. ప్రతిరోజు కూడా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయండి.
ఈ శివుడు ఎటువంటి దయార్ద్ర హృదయుడు అంటే దాన్ని ఒక్కసారి వివరంగా చెబుతా. విపరీతమైన ధనం ఉందిట. ఆ ధనం ఎక్కడ మోసుకు తిరుగుతాడు ఆయన? కాదు, పొద్దుకు కాపలా కాస్తాడు. మరి కుబేరుడు అనేవాడికి ఇచ్చి అయ్యా జాగ్రత్తలు అంటే దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు. ఎవరికన్నా ఇవ్వాలంటే ఇచ్చేస్తాడు. తనేం డబ్బుల దగ్గర పెట్టుకోలే, మళ్ళాగా మెళ్ళో ఆభరణాలు పెట్టుకోలే. ఆయన ఆభరణాలు ఏంటంటే భస్మం, మరి పుర్రె అవి పట్టుకొని తిరిగేవాడు. శ్మశానవాసి. శ్మశానంలో ఈశ్వరుడు ఎందుకుంటాడంటే ఎవరైనా మనిషి చచ్చిపోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత అక్కడే వదిలేస్తాడు. ప్రారంభంగానే 12 రోజులు 15 రోజులు కర్మ జరుగుతుంది. కర్మ అయ్యేంతవరకు ఆ ఇంటిని భార్య పిల్లల్ని ఆశించుకొని ఉంటాడు. ఆ కర్మ చేసిన తర్వాత తగిన దానాలు చేసిన తర్వాత యమలోకాన్ని తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు పుణ్యం చేశాడా పాపం చేశాడా, ఈ పాపం అనుభవించాలని మళ్ళీ వదిలేస్తారు. కొన్ని పాపాలకి వాడు ఏం చేస్తాడు, శ్మశానంలోకి వస్తాడు ఆ ప్రాణి. మరి క్షుద్ర శక్తులు ఉంటాయి, దయ్యాలు భూతాలు ఇటువంటివన్నీ ఆ ప్రాణులను వేధించుకు తింటూ ఉంటాయి. ఆ వేధించుకు తినేటువంటివి ఈ ప్రాణులను వేధించుకు తినకుండా వాటిని కాపాడటం కోసమని ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. అటువంటి దయార్ద్ర హృదయుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. దాని మీద తిరిగి ఆయనకి ఆశే లేదు. లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం కొన్నాళ్ళే, తర్వాత అది పోతుంది. కాబట్టి ఈ ఈశ్వరుని పూజించడం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. ప్రతిరోజు మారేడు చెట్టు నుంచి ఒక్క దళం కోసుకొని వెళ్ళి శివలింగం మీద పెట్టినా, శివుడికి ప్రదక్షిణ చేసి శివుడి అభిషేకం తీర్థం తీసుకున్నా, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసినా, మరి మట్టి నేలలో బిజపు రవ్వ పంచదార కలిపింది వేసినా ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహదోషాలన్నీ పోతాయి. ఇంకా మించిపోయినవి కొన్ని ఉంటాయి. చెయ్యరాని పాపాలు ఉన్నాయి, పెద్దవాళ్ళు చేసిన మహాపాపాలు ఉన్నాయి, వాళ్ళు చేసినవి మనం అనుభవించాల్సినవి ఉన్నాయి. అటువంటి దోషాల నుంచి మనం బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. అట్లా జాతకం చెప్పాలంటే మాది ఫోన్ నెంబరు 7801071946. ఇదొక నెంబరు 6300061241. ఈ నెంబర్కి కానీ ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతక రీత్యా తగినంత ఫీజు తీసుకుని మాత్రం జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ బాధల నుంచి పోవాలంటే ఈ 6 రాసులు కూడా మేషం నుంచి కన్య వరకు ఈ రాసులు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాసుల వాళ్ళంతా కూడా జాగ్రత్త పడటం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.